ఈ మధ్య అంటే మెడికల్ జాగరణలో అతి ఎక్కువగా వినపడుతున్న పదం గట్ హెల్త్. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ డాక్టర్ చూసినా గానీ గట్ హెల్త్ అంటున్నారు. దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. ఇంతకాలం లేని ఈ గట్ హెల్త్ మీద ప్రాముఖ్యత ఇప్పుడు ఎందుకు పెరిగింది? మైక్రోబయోమ్ దగ్గరకు వచ్చేటప్పటికి మైక్రోబయోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్, సూక్ష్మ క్రిములు, ఫంజై కానీ ఇవన్నీ కలిపి మైక్రోబయోమ్ అంటారు. గట్ మైక్రోబయోమ్ ఈజ్ ద లార్జెస్ట్ మైక్రోబయోమ్. మనం కౌంట్ చేస్తే 100 ట్రిలియన్ మైక్రోబయోమ్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ ఉంటాయి. 100 ట్రిలియన్. సో అది వెయి చేస్తే 2 కేజీల బరువు ఉంటుంది అనమాట. అంటే మన బ్రెయిన్ ఎంత వెయిట్ ఉంటుందో మైక్రోబయోమ్ కూడా అంత వెయిట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఈ గట్ మైక్రోబయోమ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గట్ హెల్త్ అంతా అంటే, ఈ మైక్రోబయోమ్లో ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి, గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిందంటే ఇట్ అఫెక్ట్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అందుకు గట్ హెల్త్ సడన్గా ఇంపార్టెంట్. ఇంతకుముందు గట్ హెల్త్ అంటే ఏం మాట్లాడే వాళ్ళము, జీర్ణ వ్యవస్థ, తింటాము, డైజెస్ట్ అవుతుంది, ఆ పోషకాలంతా అబ్జార్బ్ అవుతుంది, అంతే. లివర్ కొంచెం హెల్ప్ చేస్తుంది, గాల్ బ్లాడర్ హెల్ప్ చేస్తుంది, ప్యాంక్రియాస్ హెల్ప్ చేస్తుంది, ఇంతవరకే అనుకునేవాళ్ళం. కానీ ఆ గట్లో మేజర్ కంపోనెంట్ ఇప్పుడు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంది, తర్వాత మైక్రోబయోమ్. ఈ రెండు తెలిసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఎంత పెరిగిందంటే, మైక్రోబయోమ్ వల్ల టాప్ టు బాటమ్. ఇప్పుడు బ్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్ కూడా అఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ ఈజ్ కాజ్డ్ బై గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్. హార్ట్ డిసీజు, డయాబెటీస్. ఇప్పుడు గట్లో ఇన్ఫ్లమేషన్ ఉందంటే ఇన్ఫ్లమేషన్తో మెటబాలిక్ డిసీజెస్, అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, మన ఊబకాయం, ఒబిసిటీ కానీ, హార్ట్ డిసీజ్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. అదంతా ఎక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది? గట్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా బాడీలో ప్రతి వ్యవస్థను ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి గట్ హెల్త్ గురించి అందరు మాట్లాడుతున్నారు, అందరు సీరియస్గా తీసుకుంటున్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.